వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ డార్లింగ్ ప్రభాస్తో స్పిరిట్ మూవీ తీయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి కొద్ది నెలల క్రితమే అనౌన్స్మెంట్ చేసినా కూడా ఇప్పటి వరకు షూటింగ్ ప్రారంభం కాలేదు. అయితే ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్లే ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతున్నట్లు వార్తలొచ్చాయి. ఈ మధ్యలో సందీప్ షూటింగ్ లొకేషన్లు ఎంపిక చేసుకోవడంతో పాటు ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో పడ్డారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేక ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అయితే వారందరి ఆకలి తీర్చేలా అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు సందీప్. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న ఆయన స్పిరిట్ మూవీ సంగతుల్ని షేర్ చేసుకున్నారు. స్పిరిట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది. ఇప్పటికే బీజిఎం పనులు 70% వరకు పూర్తయ్యాయి. యానిమల్ టైంలో కూడా ఇలాగే ముందుగా మ్యూజిక్ వర్క్ పూర్తి చేయడం వల్ల సీన్ అవుట్పుట్ ఎలా వస్తుందో క్లారిటీ ఉండేది. ఇది సమయంతో పాటు ప్రొడక్షన్ బడ్జెట్ ని కూడా ఆదా చేస్తుంది అని తెలిపారు సందీప్ రెడ్డి వంగ. ఇదే కార్యక్రమంలో ప్రభాస్ గురించి మాట్లాడిన సందీప్ డార్లింగ్ ని ఆకాశానికి ఎత్తేశారు. ప్రభాస్ లో స్టార్ హీరో అన్న అహంగాని గర్వంగాని ఎక్కడా కనిపించదని అన్నారు. ఆయన చాలా నిజాయితీపరుడు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా కోపం ప్రదర్శించడు. నేను అనుకున్న దానికంటే ఎక్కువగానే స్పిరిట్ మూవీకి సహకరిస్తున్నారు అని అన్నారు సందీప్. ఈ మూవీలో ప్రభాస్ ని 2 విభిన్న పాత్రల్లో చూపించనున్నామని తెలిపారు. ఒకటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కాగా, రెండోది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మాఫియా డాన్ గా. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తామని సందీప్ రెడ్డి వంగ తెలిపారు. ప్రభాస్ తన కెరీర్ లో ఇప్పటి వరకు పోలీస్ గా కనిపించకపోవడంతో ఆయన లుక్ ఎలా ఉంటుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మాఫియా డాన్ గా బిల్లాలో కనిపించగా, ఇందులో ఆ రోల్ ని సందీప్ ఎలా డిజైన్ చేశాడా అన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది. మొత్తంగా హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రభాస్ కి ఓ మైలురాయిగా నిలిచిపోతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాల్లో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ అవుతుందని మేకర్స్ తొలిత ప్రకటించినా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వల్ల సంక్రాంతికి షిఫ్ట్ అయింది. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నారు. ఇక ఫౌజీ 2026 సమ్మర్లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.